వివిధ రంగాలలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన పద్మ పురస్కారాలను పలువురు ప్రముఖులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్, కథక్ నృత్యకారిణి కుముదిని లకియా తరపున మనవడు సుహాన్ హత్తంగడి, సంగీతకారిణి శారదా సన్హా తరపున కుమారుడు అన్షుమన్ సిన్హాలు పద్మవిభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ నటి శోభన, పట్టు వస్త్రాల వ్యాపార దిగ్గజం నల్లి కుప్పస్వామి చెట్టి, ఆర్థికవేత్త వివేక్ డెబ్రాయ్ తరపున సతీమణి సుపర్ణ బెనర్జీ, ప్రముఖ ఆర్కియాలజిస్ట్ కైలాసనాథ్ దీక్షిత్, సాహిత్య అకాడమీ వ్యవస్థాపకులు జతిన్ గోస్వామి, మాజీ లోక్సభ స్పీకర్ మనోహర్ జోషి, ఆయన తరపున కుమారుడు ఉన్మేష్ జోషి, ప్రముఖ నటులు అనంతనాగ్, ప్రముఖ పాత్రికేయులు రామ్ బహదూర్ రాయ్, దీదీమాగా పేరుగొందిన ఆధ్యాత్మికవేత్త సాధ్వి రితంబరులు పద్మభూషణ్ స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి సాహిత్యం, విద్యా రంగాల నుంచి కేఎల్ కృష్ణ, వాచస్పతి వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, తెలంగాణ నుంచి ప్రజా వ్యవహారాల విభాగంలో మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి జయశంకర్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.